brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బాపట్ల జిల్లాలో బీచ్ ఆక్రమణ వివాదం ముదురుతోంది. ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ పూడ్చి రిసార్ట్ నిర్మాణం చేపట్టడాన్ని మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. కాలువ ఎల్ షేప్ మార్చి సముద్రంలో కలిసే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఎల్ షేప్ లో కాలువ మార్చేందుకు సిద్ధమైన మత్స్యకారులు అదే ఆకారంలో ఉండాలంటున్నారు, లేదంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీచ్ ను ఆక్రమించి రియల్టర్ వెంకట్రావు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాడు. బాపట్ల జిల్లాలో బీచ్ ఆక్రమణ వివాదం ముదురుతోంది. ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ పూడ్చి రిసార్ట్ నిర్మాణం చేపట్టడాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలువ ఎల్ షేప్ మార్చి సముద్రంలో కలిసే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఎల్ షేప్ లో కాలువ మార్చేందుకు సిద్ధమైన మత్స్యకారులు అదే ఆకారంలో ఉండాలంటున్నారు, లేదంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీచ్ ను ఆక్రమించి రియల్టర్ వెంకట్రావు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాడని చెప్తున్నారు. సో ఈపురపాలెంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఏంటి సిచ్యువేషన్? మనం ప్రస్తుతం ఈపూరుపాలెం స్ట్రైట్ కట్లో ఉన్నాం. ఈ ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ అనేది కూడా ఎల్ షేప్లో ఉంటుంది. ఎల్ షేప్ని మార్చి ఇప్పుడు స్ట్రైట్గా దాన్ని సముద్రంలో కలిసే విధంగా కూడా కొన్ని నిర్మాణాలు అయితే చేపట్టాడు. ఆ నిర్మాణాలన్నీ కూడా రిసార్ట్స్ అని చెప్పేసి మత్స్యకారులు భావిస్తూ ఉన్నారు. దీంతో మత్స్యకారులంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది అంతకుముందు ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు కాలువ ఉందో ఈ కాలువ అంతా కూడా ఈ బండరాళ్ళు వేసి అడ్డుకున్నారు. అడ్డుకొని దీన్ని ఎల్ షేప్లో ఉన్నదాన్ని కూడా స్ట్రైట్గా మార్చారు. మనం స్ట్రైట్గా చూస్తే మనకి ఎదురుగా కూడా సముద్రం కనిపిస్తూ ఉంది. ఆ సముద్రం ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ స్ట్రైట్గా మార్చడం వల్ల ఆ సముద్రం అలలు ఒక్కసారిగా కూడా ఈ ఎల్ షేప్ లేకపోవడం వల్ల ఈ కాలువలోకి వచ్చి ఈ కాలువలో నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళాలన్నా, సముద్రంలో నుంచి వేట సాగించుకొని రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మత్స్యకారులు చెప్తున్న నేపథ్యం ఉంది. సాధారణంగా అయితే ఇక్కడ ఎల్ షేప్ ఉంటే ఎల్ షేప్ నుంచి వచ్చి లోపలికి వచ్చి ఈ సముద్రంలో నుంచి వచ్చిన వేట చేసుకుని వచ్చినంత వాళ్ళు కూడా ఈ కాలువలో ఈ విధంగా బోట్లన్నింటినీ కూడా నిలుపుకొని తర్వాత మరలా ఎప్పుడైతే అవసరమవుతారో అప్పుడు ఈ కాలువ ద్వారానే సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. అయితే సముద్రంలో ఇప్పుడు ఒక్కసారిగా ఇక్కడ ఈ ఎల్ షేప్ మొత్తాన్ని కూడా మార్చివేయటం వల్ల సముద్రం యొక్క ఉగ్రరూపం మొత్తం కాలువ మీద పడుతుంది. కాబట్టి కాలువలో అసలు కనీసం బోట్లు నిలిపి ఉంచుకోవడానికి కూడా పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఏదైనా తుఫాన్ల సమయంలో కానీ ఇంకా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా తాము సముద్రంలోకి వెళ్ళాలన్నా, సముద్రం నుంచి తిరిగి రావాలన్నా కానీ చాలా సమస్యలు ఉంటాయని చెప్పేసి మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ అండి. అంతకుముందు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చి బుర్లాంటరావు చెరువులు కట్టలకు అంచుని వెళ్ళి రాజుల చెరువులకు అవకడగా వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి సముద్రంలో కలిసేదండి. అంటే అప్పుడు ఎల్ షేప్ ఉండేది. దానివల్ల ఏంటంటే ఏదన్నా మంచి ఆటుపోట్లప్పుడు సముద్రం పొంగినా, ఏదన్నా వరదలప్పుడు కానీ, ఏదన్నా సునామీ వచ్చినప్పుడైనా ఈ బోట్లు దగ్గర అక్కడ బ్రిడ్జి ఉందండి, ఆ బ్రిడ్జి అక్కడ కట్టేసుకునే వాళ్ళని. ఈ ఎల్ షేప్ ఉండటం వల్ల ఈ సముద్రం అలలో అక్కడ దాకా తాకిడి లేకుండా మా బోట్లకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఇతను బుర్రలేమరావు గారు ఈ పూడ్చడం వల్ల ఇట్లా స్ట్రైట్ పెట్టడం వల్ల సముద్రం పొంగినప్పుడైనా లేదా బోట్లు ఏటకెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఈ ఏటకి వెళ్ళేటప్పుడైనా సరే చాలా ఇబ్బందులు పడి రాళ్ళ మీద వెళ్తాం, బోట్లు పగిలిపోవడం జరుగుతుందండి. ఇది ఆల్రెడీగా మేము 8 నెలల కింద పోరాడాము కలెక్టర్ గారికి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? సార్, దీనివల్ల మాకు వచ్చే ప్రమాదం ఏంటంటే సార్, స్ట్రైట్గా ఉండడం వల్ల తుఫాను ఏమవుతుందంటే తుఫాను వచ్చినప్పుడు సముద్రం ఒకేసారి ఇట్లా వచ్చేస్తుంది సార్. మా బోట్లన్నీ దాన్ని కొట్టుకొని అనేకమైన డ్యామేజ్లు అయ్యి ఒక్కొక్క బోటుకి 2 లక్షలు లేదంటే 5 లక్షలు 6 లక్షలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక బోటుకి ఓనర్ ఒకళ్ళు అయితే దానికి కష్టపడే వాళ్ళకి 6-7 ఉంటున్నారు సార్. అలాగే ఇంచుమించు 3,000 బోట్లోనే 3,000 6,000 36,000 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి సార్. వీటి వల్ల ఏం చేస్తున్నారు, తన స్వభావం లాభం గురించి రీషార్ట్లు పెడతాయని ఎల్ షేట్లో ఉన్న కాలువాన్ని స్ట్రైట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. నేను ఒక్క డిమాండ్ చేస్తున్నాను సార్ ప్రభుత్వానికి. సార్, మనకి ప్రభుత్వం ఏదైనా స్తంభిస్తే మిలిటరీ ఉందా మనకి, అలాగనే మనకి దేశానికి ఏమైనా ఆపద వస్తే పెద్ద నాయకత్వం మోడీ గారు ఉన్నారు. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఉన్నారు. మేము ఈ ఒక్క లాభం గురించి, వెంకటరామన్ ఒక్క లాభం గురించి
లోకల్ ఉన్న అధికారులు వారితో ఉంచిన కొంతమంది కుమ్మక్కయ్యి ఈ మత్స్యకారులు నాశనం చేయడానికి చూస్తున్నారు సార్. మాకు ఇది న్యాయంగా ప్రధాన మత్స్యకారులంతా కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎల్ షేప్ లో ఉండాల్సిన ఈ స్ట్రైట్ కట్ ని అలాగే ఉంచాలి, లేదంటే మాత్రం ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఇప్పటికే టెంట్లన్నీ కూడా తీసుకొని వచ్చారు. మొత్తం కూడా ఆందోళనకు సిద్ధమైన నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని మత్స్యకారులు చెప్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో అదే సిచ్యువేషన్ ఈపురపాలెం స్ట్రైట్ కట్ పూడ్చి రిసార్ట్ నిర్మాణం చేపట్టడాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కాలువ ఎల్ షేప్ మార్చి సముద్రంలో కలిసే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను మత్స్యకారులు అడ్డుకున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎల్ షేప్ లో కాలువ మార్చేందుకు, ఎల్ షేప్ లో ఉన్న దాన్ని స్ట్రైట్ గా మార్చేందుకు ప్రయత్నించడంతో ఇబ్బంది పడతాం, మేము మా జీవితాలు నాశనం అవుతాయి, మా బోట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.